హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. మొన్న తుఫాన్ వల్ల అయితే మా వరి పొలం అయితే బాగా పడిపోయింది కదండి. అది చూసి కోసేటప్పుడు చూడండి ఎలా ఉందో. ఇంకా ఉండబట్టలేక అది ఎందుకు పని చేయదని తెలిసినా కానీ మాకు అలా పైపైన అలా కోసామండి. అది ఎందుకు కూడా పని చేయకుండా పోయింది. గింజ కట్టేటప్పుడే కరెక్ట్గా పడిపోయింది. పడిపోవడం వల్ల ఇది కట్ చేసాము. కట్ చేసిన చివర్లో కట్ చేసామండి. మొదలన్నీ భూమిలో కలిసిపోయినాయి, అంటిపోయినాయి అనమాట, బురదలోని పడిపోయి. ఆ చివర్లు కట్ చేసి ఒక దగ్గర పోగేసాం ఫ్రెండ్స్, ఏమన్నా దొరకొడితే గింజలు ఉంటాయని. కానీ ఒక్క గింజ కూడా మనకి సరిగ్గా లేదు, మొత్తం అంతా నల్లగా అయిపోయి కుళ్ళిపోయింది. ఇంకా ఇది వచ్చేసి మనకి రైతులు అనేది చాలా పెట్టుబడులు పెట్టి పండిస్తారండి. ఈ తుఫాన్లు తర్వాత కొన్ని పర్యావరణాల వల్ల మనకి మార్పుల వల్ల బాగా నష్టపోతున్నారు. ఇక్కడ చూడండి, ఇది కొంచెం బాగానే కనిపిస్తుంది. పైన పడింది అనమాట, లైట్గా పడింది కూడా. గింజ అనేది నీటిలో పడడం వల్ల మొత్తం గింజ అనేది రాలిపోయింది. ఒక ఒట్టి చేను ఒకటే మిగిలింది. ఇవి వచ్చేసి మాకు పశువులకు వేస్తామండి. ఇంకా అంతకంటే మించింది ఏం లేదు. ఎందుకంటే అది పశువులు అన్నా సరే కొంచెం కడుపు నింపుకుంటాయి కదా, కొంచెం శుభ్రమైనది అయితే పోగేసి పశువులు వేస్తే అని చెప్పేసి ఈ పశువులకి అయితే వేస్తున్నాం. నేనైతే ఆల్రెడీ తెచ్చి 2 మోపులు అయితే పెట్టి ఇక్కడ వేశాను. అలాగే 2 రోజులు 3 రోజులు మేము పశువులకి అయితే సరిపోద్ది. పడిపోయింది. అదే కొంచెం పంట పండి ఉంటే, పడిపోకుండా ఉండుంటే ఒక 4-5 బస్తాలు మినిమం వచ్చి ఉండేవి. ఆ 4-5 బస్తాలు అంటే మాకు ఒక 6-7 వేలు నష్టం అనమాట. ఇలా పొల్ల అయిపోయింది మొత్తం పడిపోవడం వల్ల. గింజ అనేది సరిగా లేదండి, కట్టలేదు. ఇంకా పశువులకైతే దొరగొట్టేస్తున్నాం. ఇంకా ఇదే కదండి, చాలామంది ఈ సంవత్సరం బాగా నష్టపోయారు. ఎందుకంటే కరెక్ట్గా గింజ తొడిగే టైంలో తుఫాను గాళ్ళు వచ్చేయడం వల్ల చాలా దిక్కులైతే లోతట్టు ప్రాంతాల్లో పొలాలు మునిగిపోవడం వల్ల రైతులు అయితే భారీగా నష్టపోయారండి. ఇలాగ ఒక 3 సంవత్సరాలు కానీ కంటిన్యూ అవుతే ఇక రైతు అనేది కోలుకోలేరు. అందుగురించి ప్రతి ఒక్కరూ ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోండి. చూసి అమ్మ అని జాలిపడే కన్నా కొంచెం పర్యావరణ కాలుష్యం అనేది తగ్గేటట్టు మీ వంతు సాయం అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే రైతు అనేవాడు పడిపోయాడంటే ఇక దేశం వెన్నెముక లేనట్టే. ఎందుకంటే కంప్యూటర్లు ఇవన్నీ మనం ఎన్ని తయారు చేసుకున్నా కానీ వాటిని తిని కడుపు నింపుకోలేము. మనం అన్నం తినే కడుపు నింపుకోవాలి. అన్నం పండించేవాడు రైతే కాబట్టి రైతు క్షేమాన్ని అయితే అందరూ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాల వారికి నాణ్యమైన ఆహారాన్ని పండించే విధంగా రైతుని సహకరించాలండి, ప్రోత్సహించాలి.